నమస్తే ఫ్రెండ్స్, ఆర్డి ఇండస్ట్రీస్ అయితే ఐపీఓకు రాబోతుంది. ఆగస్టు 5న ఐపీఓ ఓపెన్ కాబోతుంది. కాబట్టి ఆర్డి ఇండస్ట్రీస్ ఐపీఓ గురించి మనం ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ మధ్యన సర్క్యులర్ ఎకానమీ, సస్టైనబుల్ ఎకానమీ, అట్ ది సేమ్ టైం గ్రీన్ ఎకానమీ అండ్ స్క్రాప్ నుంచి ప్రొడక్టివ్ పర్పస్లో ఏదైనా మనం ప్రొడక్షన్ చేయాలి అని చెప్పేసి ఇండియన్ ఎకానమీ ఈ ఏరియాస్లో బాగా ఫోకస్ చేస్తుంది. కాబట్టి ఈ ఏరియాస్లో వన్ ఆఫ్ ద కీ ప్లేయర్ అయినటువంటి ఆర్డి ఇండస్ట్రీస్ ఐపీఓకు రాబోతుంది. మరి ఈ ఏరియాస్లో ఈ ఆర్డి ఇండస్ట్రీస్ ఏం చేస్తుందని చెప్పి మనం తెలుసుకుంటే, ఈ ఆర్డి ఇండస్ట్రీస్ అనేది స్క్రాప్ నుంచి, అంటే రీసైక్లికేబుల్ స్క్రాప్ నుంచి వీళ్ళైతే ప్యూర్ లెడ్ అండ్ లెడ్ ఆలిడ్స్ని వీళ్ళు ప్రొడక్షన్ చేస్తున్నారు. ఈ విధంగా ప్రొడక్షన్ చేసినటువంటి ప్యూర్ లెడ్ అండ్ లెడ్ ఆలిడ్స్ని ఈవీ కంపెనీస్, అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రొడక్షన్ చేసే కంపెనీస్, అట్ ద సేమ్ టైం బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, అలాగే మరికొన్ని కెమికల్ అండ్ మెటల్ కంపెనీస్కి రా మెటీరియల్ కోసం ఈ లెడ్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ కంపెనీస్కి ఈ ఆర్డి ఇండస్ట్రీస్ అనేది ప్యూర్ లెడ్ని సప్లై చేయడం ద్వారా వీళ్ళైతే రెవెన్యూస్ని జనరేట్ చేస్తున్నారు. సో కమింగ్ టు ఐపీఓ డీటెయిల్స్ వచ్చేసి, వీళ్ళు ఐపీఓ టోటల్ సైజ్ వచ్చేసి 425.87 crore ఇష్యూ సైజ్తో వీళ్ళు ఐపీఓకి అయితే వస్తున్నారు. ఫ్రెష్ ఇష్యూ ఇందులో 320 crores ఉంది. అంటే ఈ 320 crores కంపెనీకి వెళ్తుంది. అట్ ద సేమ్ టైం 105.87 crore ఏదైతే ఉందో అది ఆఫర్ ఫర్ సేల్లో వస్తుంది. అంటే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి ఈ డబ్బులు వెళ్తాయి. దెన్ కమింగ్ టు ప్రైస్ బ్యాండ్ వచ్చేసి, వీళ్ళు 50 నుంచి 53 rupees ప్రైస్ బ్యాండ్తో మార్కెట్లోకి వస్తున్నారు. లాట్ సైజ్ వచ్చేసి 281 shares ఉంది. మినిమం ఇన్వెస్ట్మెంట్ మనం ఇందులో లాట్ కొనుక్కోవాలి అని అంటే 14,893 rupees పెట్టి మనం అప్లై చేయాల్సి ఉంటుందండి. అండ్ సబ్స్క్రిప్షన్ డేట్ వచ్చేసి August 5th, 2026 రోజు ఇది ఓపెన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం August 7th ఇది క్లోజ్ అయిపోతుందండి. దెన్ నెక్స్ట్ ఎవరికైతే అలాట్మెంట్ జరిగిందో ఈ షేర్స్ యొక్క లిస్టింగ్ డేట్ వచ్చేసి ఎక్స్పెక్టెడ్ డేట్ August 12, 2026 రోజు ఉంటుంది. ఈ ఐపీఓ ద్వారా వాళ్ళు ఏదైతే డబ్బుల్ని పూల్ చేస్తున్నారో ఆ డబ్బులు వచ్చిన డబ్బుల్లో వీళ్ళు 220 crores వాళ్ళ వర్కింగ్ క్యాపిటల్ పైన స్పెండ్ చేస్తామని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం 20 crores వాళ్ళ యొక్క డెట్ రీపేమెంట్ కోసం స్పెండ్ చేస్తామని చెప్తున్నారు. సో మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో అది కార్పొరేట్ పర్పస్లో వాళ్ళు స్పెండ్ చేస్తామని చెప్పేసి ఆర్హెచ్పీలో చెప్తున్నారు. ఈ కంపెనీస్ యొక్క ఫైనాన్షియల్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఫైనాన్షియల్ ఇయర్ 24లో 462.96 crores వీళ్ళు రెవెన్యూస్ జనరేట్ చేయడం జరిగింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ 24ని 25తో కంపేర్ చేసినట్లయితే మనం 60.43% అనే గ్రోత్ అనేది జనరేట్ చేశారు రెవెన్యూస్లో. అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ ఇయర్ 25-26తో కంపేర్ చేసినట్లయితే 57.21% రెవెన్యూస్లో వీళ్ళు గ్రోత్ని అయితే జనరేట్ చేయడం జరిగింది. దిస్ ఈస్ ఏ రెవెన్యూస్లో మ్యాసివ్ గ్రోత్ అనే చెప్పవచ్చు. దెన్ కమింగ్ టు ద ప్రాఫిటబిలిటీ అండ్ మార్జిన్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఎబిడ్డా అనేది 28.06 ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ 2024లో ఉందో దాన్ని 147.08 crores ఫైనాన్షియల్ ఇయర్ 2026లో జనరేట్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్సో మ్యాసివ్ గ్రోత్ అండి. అట్ ద సేమ్ టైం ఎబిడ్డా మార్జిన్ వచ్చేసి 6.06 ఫైనాన్షియల్ ఇయర్ 2024లో, అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ నుంచి 12.6కి వీలైతే అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ తోటి ఫైనాన్షియల్ ఇయర్ 2026లో జనరేట్ చేయడం జరిగింది. దెన్ కమింగ్ టు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, ప్యాట్ వచ్చేసి 8.95 crores ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ 24లో ఉందో, దెన్ ఆఫ్టర్ ఫైనాన్షియల్ ఇయర్ 2026కి వచ్చేసరికి 84.68 crores వీళ్ళు ఇంక్రీజ్ చేయడం జరిగింది. ప్యాట్ మార్జిన్ వచ్చేసి 1.93% నుంచి 2024 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 7.25% ఫైనాన్షియల్ ఇయర్ 26కి అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో ప్రాఫిటబిలిటీ అండ్ మార్జిన్ విషయంలో అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అయితే కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ కంపెనీని మనం పీర్ కంపెనీస్తో, అంటే మార్కెట్లో సేమ్ పనిచేసేటటువంటి పీర్ కంపెనీస్తో కంపేర్ చేసినట్లయితే, సో ఇక్కడ ఎబిడ్డా మార్జిన్ విషయంలో కానీ, రోజ్ విషయంలో కానీ, అంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయీస్ విషయంలో కానీ మార్కెట్లో లీడర్గా ఉంది. ఎబిడ్డా మార్జిన్ చూసినట్టయితే 12.6%తో కంపెనీ పర్ఫామ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం రోజ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ విషయంలో చూసినట్లయితే 44.26%. అంటే పీర్ కంపెనీస్ ఏవైతే గ్రావిటా ఇండియా అనేది, పాండే ఆక్సైడ్ కానివ్వండి, జైన్ ఇండస్ట్రీస్, వీటితో కంపేర్ చేస్తే ఆర్డి ఇండస్ట్రీస్ మాత్రం చాలా ఎక్సెప్షనల్గా పర్ఫామ్ చేస్తుందని చెప్పవచ్చు. ఈ కంపెనీకి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చేసరికి, ఈ ఇండస్ట్రీ అనేది ఎంట్రీ బ్యారియర్స్ ఉన్నటువంటి ఇండస్ట్రీ. అంటే ఎవరు పడితే వాళ్ళ కొత్త కంపెనీలు ఈ ఇండస్ట్రీకి, రీసైక్లింగ్ యొక్క ఇండస్ట్రీకి అంత ఈజీగా అయితే ఎంట్రీ అయితే దొరకదండి. సో కాబట్టి ఈ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి కంపెనీస్కి ఇది అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. అండ్ సెకండ్ పాయింట్, లాస్ట్ 3 years ఫైనాన్షియల్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఆర్డి ఇండస్ట్రీస్ అనేది కన్సిస్టెంట్గా అవుట్ పర్ఫామ్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. దెన్ కమింగ్ టు ద పీర్ కంపెనీస్తో కంపేర్ చేసినట్టయితే కూడా మీరు రోజ్ విషయంలో కానీ, ఎబిడ్డా విషయంలో కానీ కంపల్సరీగా కంపెనీ అనేది అవుట్ పర్ఫామ్ చేస్తుంది.
దెన్ కమింగ్ టు వన్ మోర్ ప్లస్ పాయింట్ ఈ కంపెనీకి సంబంధించి ఏముంటుందంటే ఫ్యూచర్ ఇండస్ట్రీ గ్రోత్ ఏదైతే ఉంటుందో ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, సస్టైనబుల్ ఎనర్జీ కావచ్చు, సర్క్యులర్ ఎకానమీ గురించి గవర్నమెంట్ ఏదైతే ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఫోకస్ చేస్తుందో ఆ ఇండస్ట్రీలో ఉండడం అనేది ఈ కంపెనీకి వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్గా మనం చూడవచ్చు. దెన్ కమింగ్ టు ద మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఎక్కువ ఉందండి. అంటే ఓన్లీ వన్ కస్టమర్ నుంచి మాత్రమే ఈ కంపెనీకి 40% ఆఫ్ ద ఆర్డర్స్ వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం జియోగ్రాఫికల్ కాన్సన్ట్రేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ ఒక్క రాష్ట్రం నుంచి మాత్రమే ఈ కంపెనీకి వచ్చే ఆర్డర్స్లో 40% ఆఫ్ ద ఆర్డర్స్ ఉంటున్నాయి. అట్ ద సేమ్ టైం ఈ కంపెనీకి సంబంధించినటువంటి రా మెటీరియల్స్ అనేవి ఫారిన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. సో అది ఎప్పుడైనా వోలటైల్గా ఉండే అవకాశం ఉంటుంది. సో మరొక మైనస్ పాయింట్ ఈ కంపెనీ గురించి మనం మాట్లాడుకుంటే టెక్నాలజికల్గా ఏమైనా చేంజెస్ వస్తే అంటే లెడ్కి రీప్లేసబుల్ కానీ ఫ్యూచర్లో ఈవీకి సంబంధించి కానీ అంటే వీళ్ళు ప్యూర్ లెడ్ పైన మాత్రమే వీళ్ళు ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఈ లెడ్కి సంబంధించి ఏదైనా టెక్నికల్గా నీడ్ లేకుండా ఈ ఇండస్ట్రీస్ ఏమైనా ఆల్టర్నేటివ్ ఫైండ్ అవుట్ చేస్తే టెక్నికల్ వల్ల కూడా ఈ కంపెనీకి వన్ ఆఫ్ ద మైనస్ పాయింట్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఈ ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ని మీరు ఒకసారి గమనించి అట్ ద సేమ్ టైం ఆర్హెచ్పిని మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని ఆర్హెచ్పిని తరువుగా చదివే ప్రయత్నం చేయండి. అండ్ ఈ వీడియో మాత్రం ప్యూర్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చేస్తున్నామండి. ఈ వీడియోకి సంబంధించి ఎలాంటి బై రికమెండేషన్ కానీ సెల్ రికమెండేషన్ కానీ మేమైతే చేయట్లేదు. అండ్ ఇలాంటి మరింత ఫైనాన్షియల్ యూస్ఫుల్ కంటెంట్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.